ఎస్విపి ప్రెజెంట్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. మనం రంగున్ రౌడి చిత్రంలో ఓ జాబిలి అనే పాట తాలూకు స్వరాలు చూస్తున్నాం 7వ శృతిలో 2 సజ్జమంతో. అయితే ఈ పాట మనం పల్లవి అనుపల్లవి చూసాం మొదటి భాగంలో. ఇది 1వ చరణం. ఇప్పుడు మనం దీన్ని చూడబోతున్నాం. ఇందులో ఇప్పుడు ఈ 2వ భాగంలో జుమ్ 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 అనే పదాలు వస్తాయి. ఇదే సరేమా జుమ్ 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 పరిమా జుమ్ 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 అలా వస్తుంది. దీంతోనే ప్రారంభం అవుతుంది 2వ భాగం. తర్వాత అంటే చరణం తర్వాత ఏమైందంటే 1వ చరణం కదలిపోయే రీమమ్మ కదలి మరి పోయే రీమమ్మ మరి కాలమంతా రిపప నిన్ను నన్ను నన్ను ఇదేంటండి పాదప పాదప దపమప అని గమ్మకం వస్తుంది. నన్ను దప దపమప నన్ను దశదప మమ నిలిచి చూసే అలా వస్తుంది. తర్వాత కలలు కన్నా కౌగిలింత వలపు తీపి వలలు వేసే అది కూడా అలాగే అవుతుంది. ఎట్లా అంటే అలా వస్తుంది. భ్రమరనాదాలు ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూడాలి. దశ భ్రమర నాదాలు నాదాలు సరి సద సా నుండి దాలకు లేవాలి. నాదాలు దశ సరి సదా భ్రమర నాదాలు ఇక్కడ దీర్ఘం వస్తుంది కొంచెం. దాన్ని ఎట్లా కంటిన్యూ చేసానంటే ఇలా నొక్కాలి. శుద్ధ దైవతాన్ని అలా నొక్కితే దానికి ఆ ఎఫెక్ట్ వస్తుంది. భ్రమరనాదాలు మళ్ళీ ఆఫ్ రాదు. ఇంకా ప్రేమ గీత అవి వాటికి ఆఫ్ లేవు. ఎట్లా అంటే భ్రమర దశ రీస దాదా నాదాలు దశ సరిస 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 అండర్లైన్ చేసింది. స్పీడ్ అనాలి అంటే గమకం. సరదాదా ప్రేమ గీతాలు అంటే ప్రేమ దశ ప్రేమ సరిస సదాద సరిసకు గీత ఉంది, అది గమకం. సదాద గీతాలై పరిమ దరిస పరిమ పరిమ దశదప మలించే ఇక్కడ దైవతో ఉంది. నోయి పున్నమైరావోయి పున్న
మాప మప పున్నమై రా రా దసద ఓయి పమమ పున్నమై మా ప దసద పమ పున్నమై రావోయి ఈ దానికి మాప మరి రావోయి నా పుణ్యమే నీవోయి రీ నా పుణ్యమే పుణ్యమే మప మప పుణ్యమే నీవోయి నీ అంటే దాసుగా నీవోయి. తర్వాత మళ్ళీ పల్లవి ఓజాబిలి అది స్టార్ట్ అవుతుంది. సో ఇంతటితో మనము ఈ పాటని కంప్లీట్ చేసుకున్నాం. ఈ పాట కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం తప్పకుండా చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి పాటలు నేను కోరిన పాటల్లో మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. దానికి ప్రతిఫలంగా మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనవి. ఇలాగే మీరు ముందు కోరిన పాటలు నేను నోటేషన్ రూపంలో మీకు అందిస్తానని మరో పాటతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.